వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. భక్తుల కోలాహలం మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరనున్నాయి. నిమజ్జన ప్రక్రియకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టి బాలాపూర్ గణనాథుడి పైనే ఉంది. ఎందుకంటే బాలాపూర్ గణనాథుడి లడ్డూకు వేలంపాట మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది స్థానికులు స్థానికేతరుల మధ్య వేలంపాట నువ్వా నేనా అన్నట్లు జరుగుతుంది. మరి ఈ ఏడాది గత ఏడాది రికార్డ్స్ ను బ్రేక్ చేయనుందా, లేదంటే నిన్న మై హోం పూజాలో రికార్డు స్థాయిలో లడ్డు ధర 51,77,777 రూపాయలు పలికింది. ఈ రికార్డును బాలాపూర్ లడ్డు బ్రేక్ చేయనుందా అంటే ఈ నిరీక్షణకు రేపు ఉదయం తెరపడనుంది. బాలాపూర్ గ్రామం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సమీపంలో ఉంటుంది. బాలాపూర్లో జరిగే గణేష్ ఉత్సవాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ వినాయకుడిని ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ గణనాథుడి లడ్డు వేలం తొలిసారిగా 1994లో 450 రూపాయలతో ప్రారంభమైంది. ఇక ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలతో ఇది కూడా రికార్డును సృష్టిస్తోంది. ఈ లడ్డును గెలుచుకున్న వారికి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారు. కరోనా సమయంలో తప్ప గత 29 ఏళ్లుగా బాలాపూర్ లడ్డు వేలంపాటలో ప్రత్యేకత చూపిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. 2024లో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో 30,01,000 రూపాయల ధర పలికింది. బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలం తొలిసారిగా 1994లో 450 రూపాయలతో ప్రారంభమైంది. దీన్ని కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. 1995లో 4,500కు మళ్లీ కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. పంతొమ్మిది 1996లో 18,000కు కొలన్ కృష్ణారెడ్డి, 1997లో 28,000కు కొలన్ కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. 1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూను 51,000కు సొంతం చేసుకున్నారు. ఇక 1999లో కళ్లెం అంజిరెడ్డి 65,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఇక 2000 సంవత్సరంలో కళ్లెం ప్రతాప్ రెడ్డి 66,000కు, ఇక 2001లో జి రఘునందన్ చారి 85,000కు దక్కించుకున్నారు. రెండు 2002లో కందాడ మాధవరెడ్డి 1,05,000కు లడ్డును సొంతం చేసుకున్నారు. 2003లో చిగిరింత బాలారెడ్డి 1,55,000కు, 2024లో కొలనుమోహన్ రెడ్డి 2,01,000 రూపాయలకు, 2005లో ఇబ్రాం శేఖర్ 2,08,000కు, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి 3 లక్షలకు, 2007లో జి రఘునందన్ చారి 4,15,000కు, 2008లో కొలనుమోహన్ రెడ్డి 5,07,000కు, 2009లో సరిత 5,10,000కు లడ్డును దక్కించుకున్నారు. ఇక 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5,35,000కు లడ్డును సొంతం చేసుకున్నారు.
2011లో కొలన్ బ్రదర్స్ లడ్డూను 5,45,000కు దక్కించుకున్నారు. 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000, 2013లో తీగల కృష్ణారెడ్డి 9,26,000కు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9,50,000కు లడ్డూను సొంతం చేసుకున్నారు. రెండు 2015లో కల్లెం మదన్ మోహన్ రెడ్డి 10,32,000కు, 2016లో కందాడి స్కైలాబ్ రెడ్డి 14,65,000కు, 2017లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000కు, ఇక 2018లో తేరెడ్డిపల్లి శ్రీనివాస్ 16,60,000కు లడ్డూను దక్కించుకున్నారు. రెండు 2019లో కొలన్ రామరెడ్డి 17,60,000కు, 2020లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు. దీంతో లడ్డూను కేసీఆర్ కు అందించారు. ఇక 2021లో రమేష్ యాదవ్, మరి శశాంక్ రెడ్డి 18,90,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి 24,60,000కు, 2023లో దాసరి దయానందరెడ్డి 27 లక్షలకు, గత ఏడాది 2024లో కొలను శంకర్ రెడ్డి 30,01,000 రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. మరి ఈ ఏడాది గత ఏడాది రికార్డును బ్రేక్ చేయనుందా, లేదంటే నిన్న మైహోం భుజాలో రికార్డు స్థాయిలో లడ్డు ధర 51,77,772 రూపాయలు పలికింది. ఈ రికార్డును బాలాపూర్ లడ్డు బ్రేక్ చేయనుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ నిరీక్షణకు తెరపడాలంటే రేపు ఉదయం వరకు వేచి చూడాల్సిందే. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా రేపు బాలాపూర్ లడ్డు వేలం ఎంత వరకు సాగుతోంది, ఎంత రికార్డు ధరను క్రియేట్ చేయబోతా ఉంది. కేవలం 2-3 సంవత్సరాల క్రితం మైహోం భుజాలో ప్రారంభించి ఇప్పుడు బాలాపూర్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఎవరికి అందనంతటువంటి స్థాయిలో 51 లక్షలకు చేరుకా ఉన్నారు. బాలాపూర్ లడ్డు లాస్ట్ ఇయర్ 30 లక్షల వరకు వేలం బలికి కొల్లను శంకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి కైవసం చేసుకున్నాడు. ఈసారి కూడా కొత్త వారు ఒక 4-5 ఎన్రోల్ చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ లాస్ట్ ప్రాసెస్ లో భాగంగా గ్రామస్తులు ఎవరు కూడా ముందుగా డబ్బులు డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండేది. కానీ ఈసారి గ్రామస్తులు, బయటి వ్యక్తులు లడ్డు వేలం ఎవరైతే యాక్షన్ పాల్గొనాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు 30 లక్షలు ముందస్తుగానే డిపాజిట్ చేయాల్సిందే అంటూ కూడా ఈ రూల్ ని తీసుకొచ్చి ఊరు వారికి, బయట వ్యక్తులకు, పక్క రాష్ట్రం వారికి ఎవరైనా ఈ లడ్డు ఆక్షన్ వేలంలో పాల్గొనొచ్చు అంటూ కూడా బహిరంగ నిర్ణయాన్ని ఒకటి వ్యక్తం చేసి దాని ప్రకారంగా వేలం కొనసాగనుంది. లాస్ట్ ఇయర్ అధికారులు మండప నిర్వాహకులు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా 22 మంది లడ్డు ఆక్షన్ లో పాల్గొన్నారు. ఈసారి మరో 4 కొత్త వారు యాడ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. సుమారు 30 నుంచి 35 మంది ఈ లడ్డు ఆక్షన్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఈ లడ్డు వేలం ఎంతవరకు చేరనుంది, మైహోం భుజ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా, లేదా మైహోం భుజ ఫస్ట్ ప్లేస్ లో ఉండి బాలాపూర్ లడ్డు సెకండ్ ప్లేస్ లోకి వెళ్తుందా, ఏం జరగబోతా ఉంది రేపు లడ్డు ఆక్షన్ లో అనేది మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రక్రియ కంటే ముందుగానే గణనాథుని మండపం నుంచి కదిలించి ఊరు గ్రామం మొత్తం కూడా ఊరేగింపి ఆ తర్వాత ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఆ గణనాథుని తీసుకొచ్చి మండపానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసి అక్కడ ఈ లడ్డు ఆక్షన్ మొదలు పెడతారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మద్యం వ్యాపారులు, ఈ లడ్డు కొన్నటువంటి వారికి అధికంగా కలిసి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ అవుతా ఉంటారు. ఎందుకంటే లక్షల కొద్దీ జరిగేటువంటి ఈ లడ్డు వేలం పాటలో సాధారణ వ్యక్తులు ఎక్కడ కూడా పాలు పంచుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి బాలాపూర్ లడ్డు కైవసం చేసుకోవాలంటే మినిమం కోట్లలో సంపాదన ఉంటే తప్ప ఈ 20-30 లక్షలు పెట్టి ఆ లడ్డుని కైవసం చేసుకునేటువంటి ధైర్యం పెద్దగా ఎవరిగా
ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఈ ప్రతిసారి లడ్డు కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తులు కోట్లాది రూపాయలుగా వ్యాపారం టర్న్ ఓవర్ అయినటువంటి వ్యక్తులు మాత్రమే దీంట్లో ఎక్కువగా పాల్పంచుకుంటారు. లాస్ట్ ఇయర్ 30 లక్షలకు పైగా ఈ లడ్డు వేలంపాట ధర పలికింది. ఈసారి లడ్డు వేలంపాట ధర ఎంత పలకబోతా ఉందో దేశ ప్రజలందరూ కూడా బాలాపూర్ లడ్డు ఆక్షన్ గురించి ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వినాయకు ఉన్నటువంటి ఆ విశిష్టత, ఆ చరిత్ర, ఏళ్ల తరబడి ఈ లడ్డు ఆక్షన్ 5-10 లక్షలు పెరుగుకుంటూ రావడము, ఇప్పుడు పూర్తిగా మార్కెట్ డౌన్ ఉంది. అంతకు మించి బాలాపూర్ లడ్డు తగ్గుతుందా, బాలాపూర్ లడ్డు ఇంకాస్త పెరిగి 30 నుంచి 40 వరకు చేరుకుంటుందా అనే దానిపై మాత్రం రేపు లడ్డు ఆక్షన్ కోసం మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వైశాలి, అయితే మహబూబ్ భుజాలో 51 లక్షల వరకు పోయింది కదా, మరి ఇక్కడ ఈ బాలాపూర్ లడ్డు ఎన్ని లక్షల వరకు వెళ్తుందని అంటే అక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారు? ప్రతి ఏటా 2-3 లక్షల తేడాకు మాత్రమే బాలాపూర్ లడ్డు వేలం జరుగుతూ ఉంటుంది. గత ఏడాది 27 వరకు వెళ్ళినటువంటి లడ్డు ఈ గత లాస్ట్ టైం 30 వరకు చేరుకుంది. కేవలం 2-3 లక్షల తేడాతో మాత్రమే ఈ బాలాపూర్ లడ్డు ఆక్షన్ జరుగుతా ఉంది. ఇప్పుడు మైహోం బుజ్జాలో జరిగినటువంటి లడ్డు వేలంకి రికార్డు బ్రేక్ చేయాలంటే సుమారు 51 లక్షకు దాటి దగ్గర దగ్గర 52 లక్షల వరకు చేరాల్సి ఉంటుంది. 52 లక్షలు పెట్టి మైహోం బుజా రికార్డ్ ని బ్రేక్ చేయాలి అంటే చాలా అత్యధికంగా సంపాదన కలిగి ఉన్నటువంటి వ్యాపారవేత్తలు మాత్రమే దాంట్లో పాల్పంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బాలాపూర్ లడ్డు లాస్ట్ ఇయర్ 30 లక్షలు పోతే ఈసారి 50 లక్షలు, అంటే సుమారు 20 లక్షలకు మించి ఆ వేలం జరిగితే బాలాపూర్ మైహోం బుజా గణనాథుని యొక్క లడ్డు బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అంత హై రేంజ్ లో రేపు వేలం ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి ఒక బాలాపూర్ లడ్డు ఈసారి ఫస్ట్ రికార్డ్ లో ఉండబోతా ఉందా లేదా మైహోం బుజా కంటే సెకండ్ ప్లేస్ లో ఉండబోతా ఉందా అనే దానిపై మాత్రం ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు బాలాపూర్ లడ్డుని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఇది కొన్ని తరతరాలుగా సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి పద్ధతుల ప్రకారంగానే ఆక్షన్ వేలం కొనసాగుతా ఉంది. ఇప్పటికీ 30 లక్షలకు చేరినటువంటి బాలాపూర్ లడ్డు ఇప్పుడు 30 దాటి 35-40 వరకే పోతుందా లేదా మైహోం బుజాని బ్రేక్ చేసి 51 అబౌవ్ ఈ లడ్డు ఆక్షన్ వెళ్తుందా అనే దానిపై మాత్రం ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రేపు ఉదయం 8 నుంచి 10-10:30 ప్రాంతంలో ఈ లడ్డు ఆక్షన్ వేలం ఉంటుంది. పోలీసులు అక్కడ పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ముందస్తుగా ఎన్రోల్ చేసుకొని లడ్డు వేలం కోసం డిపాజిట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే అనుమతి కలిగించి వారి మాత్రమే వేలం పాడే విధంగా మాత్రం రేపు ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. వైష్ణవ్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ. Thank you.